హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు టీజీడీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎస్టర్డే నైట్ 11:30 PM అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేయడం జరిగింది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our topic. ఫ్రెండ్స్, టీజీడీసెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్గా మీరైతే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు మెయిన్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని కనుక మీరు మొబైల్ స్క్రీన్లో యూజ్ చేస్తే సింపుల్గా ఇక్కడ ఏదైనా క్రోమ్ బ్రౌజర్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 డాట్స్ అనేవి షో అవుతాయి. సో సింపుల్గా 3 డాట్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అనేది షో అవుతుంది. సో సింపుల్గా డెస్క్టాప్ సైట్ పైన ట్యాప్ చేయడం ద్వారా మనకైతే డెస్క్టాప్ సైట్ అయితే ఎన్బాల్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు మొబైల్ స్క్రీన్ అనేది సిస్టమ్ స్క్రీన్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఇక్కడ నుండి సేమ్ ఏ ఉంటుంది. అంటే మొబైల్ స్క్రీన్లో యూజ్ చేసేవారికి అండ్ సిస్టమ్ స్క్రీన్లోకి యూజ్ చేసేవారికి ప్రాసెస్ అనేది అంతా ఒకే విధంగా ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ మీరు సెర్చ్ బ్రౌజర్లో వచ్చేసి మనకు టీజీడీసెట్ 2025 అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మనకు కొన్ని వెబ్సైట్స్ అనేవి షో అవుతాయి. సో సింపుల్గా ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా మనకైతే మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయితే మనకి ఇక్కడ హాల్ టికెట్స్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ద 20 May 2025 ఆన్వర్డ్స్ అని షో అవుతుంది. సో సింపుల్గా యాక్చువల్గా మనకు హాల్ టికెట్స్ అనేవి నిన్న ఎస్టర్డే నైట్ 11:30 PMకి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ కింద మనకు 4th ఆప్షన్ అనేది షో అవుతుంది, డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అనేది. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అనేది షో అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ నేమ్ అండ్ ఎంటర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఎంటర్ మొబైల్ నెంబర్, ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మనం ఇంతకుముందు అయితే మనం టీజీడీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అయితే అప్లై చేయడం జరిగింది కదా, అప్పుడైతే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ అప్లికేషన్ నెంబర్ రెండు కూడా ఒకటే. సో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం 530 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేసాం కదా, సో అప్పుడు మనకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో ఒక మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది కదా, సో అదే నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాను, వెయిట్ ఫర్ దట్. ఫ్రెండ్స్, నేనైతే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. సింపుల్గా గెట్ హాల్ టికెట్ పైన అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ హాల్ టికెట్ పైన అయితే ట్యాప్ చేయడం ద్వారా మనకైతే హాల్ టికెట్ అనేది షో అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి మీవేనా కావని ఒకసారి అయితే వెరిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకు అప్లికేషన్ నెంబర్ అని షో అవుతుంది, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, జెండర్, PH కేటగిరీ మీడియం, కోర్స్ మీడియం, తర్వాత ఆప్షనల్ లాంగ్వేజ్ అండ్ అడ్రస్ అనేది షో అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి మీవేనా కావని ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరైతే ఈ హాల్ టికెట్ని స్క్రీన్ షాట్ తీసి మీ కన్వీనర్కి అయితే మెయిల్ చేసి మీకు ఎలాంటి మిస్టేక్స్ అనేవి జరిగాయో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళైతే ఆ డీటెయిల్స్ అయితే కరెక్షన్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో తర్వాత ఇక్కడ డీటెయిల్స్లో మనకు రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 AM టు మనకు ఎంట్రీ క్లోజింగ్ టైం వచ్చేసి 9:45 AM అండ్ డ్యూరేషన్ 120 minutes అండ్ సీజన్ 1కి సంబంధించినటువంటి హాల్ టికెట్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇక్కడ మనకు రిపోర్టింగ్ టైం వచ్చేసి 8:30 AMకి అయితే వాళ్ళు ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఎంట్రీ క్లోజింగ్ టైం వచ్చేసి మనకు 9:45 AM అని చెప్పవచ్చు. 9:45 AM తర్వాత మనం ఎంటర్ అవ్వడానికి చూస్తే అక్కడ మనకు ఎంట్రీ అనేది వాళ్ళు కల్పించకపోవచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 25 May 2025. అంటే ఇక్కడ మనకు 10 AM టు 12 noon వరకు అయితే సీజన్ 1లో అయితే వారు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వెన్యూ కోడ్ అండ్ వెన్యూ నేమ్ అయితే ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకైతే లొకేషన్ తెలుసుకోవడానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే సేమ్ ఈ లొకేషన్లో ఈ హాల్ టికెట్లో కనిపిస్తున్నటువంటి అడ్రస్ని అయితే సింపుల్గా కాపీ చేసి మనకు మ్యాప్స్లో అయితే మ్యాప్లో సెర్చ్లో మనకి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మనకు డైరెక్ట్ లొకేషన్ అనేది మనకు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా తర్వాత కూడా మీకు లొకేషన్లో తెలుసుకోవడానికి ప్రాబ్లంగా ఉంటే ఈ హాల్ టికెట్కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ తీసి అక్కడ మీరు మనకు కన్వీనర్ వాళ్ళకైతే మెయిల్ చేసే వాళ్ళైతే మనకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే అడ్రస్ అయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద క్యాండిడేట్స్లో గమనిస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి మనకు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితే వాళ్ళైతే ఎగ్జామ్ సెంటర్లో అయితే అలౌ చేయడం లేదు. సో ఇన్ కేసు ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్స్, తర్వాత స్మార్ట్ ఫోన్స్, తర్వాత ఇన్ కేస్ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ లాంటివి వాళ్ళైతే ఎగ్జామ్ హాల్లో అయితే తీసుకురావడానికి అయితే అవకాశాన్ని అయితే కల్పిస్తలేరు. ఇన్ కేస్ ఎవరైనా క్యాండిడేట్ కనుక తీసుకొని వస్తే యాక్ట్ 25/19
97 వారి ప్రకారం అయితే వారిపైన అయితే క్రిమినల్ కేసును అయితే బుక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో వచ్చేసి మనకు ఒక రఫ్ పేపర్ని అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అంటే మీకు ఏదైనా మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని అక్కడ చేసుకోవడానికి, ఇన్ కేస్ ఏదైనా అదర్ వర్క్ని అయితే మీరు రాసుకోవడానికి అయితే రఫ్ పేపర్ని అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కంప్యూటర్ స్క్రీన్లో అయితే మనకు 120 minutes డ్యూరేషన్కి సంబంధించినటువంటి ఒక వాచ్ అనేది కింద మనకు పాపప్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్లో వచ్చేసి మనకు హాల్ టికెట్లో మనకు ఏ టైం ఏ డేట్ని అయితే మెన్షన్ చేశారో అదే టైం అండ్ డేట్స్ ప్రకారం అయితే వాళ్ళైతే అక్కడ ఎగ్జామ్ సెంటర్లో అయితే ఉండాల్సి ఉంటుంది. లేట్ కనుక అయితే వాళ్ళైతే లోపల అలా అయితే చేయరు. ఇక్కడ మనకు ఫిఫ్త్ ఆప్షన్లో వచ్చేసి మనం ఎగ్జామ్ సెంటర్లో కనుక మన ద్వారా వేరే వాళ్ళకి ఎవరికైనా డిస్టర్బెన్స్ కనుక కలిగి ఉంటే మనకైతే ఎగ్జామ్ హాల్లో నుంచి అయితే బయటకైతే పంపించేయడం జరుగుతుంది. అండ్ సిక్స్త్ ఆప్షన్లో వచ్చేసి మనకు ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆర్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా గనక వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్లో మెహందీ పెట్టుకోకూడదని మనకి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ మీరైతే మెహందీని అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే అక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి థంబ్ ఇంప్రెషన్ అయితే అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అండ్ సెవెంత్ ఆప్షన్స్లో వచ్చేసి మనకు హాల్ టికెట్ వెరిఫికేషన్ కోసం అయితే మనతో పాటు ఆధార్ కార్డ్ లేదా అదర్ ప్రూఫ్స్ అంటే మనకు ఇండియన్ సిటిజన్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రూఫ్ని అయితే మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు హాల్ టికెట్ని అయితే క్యారీ చేయండి అలాంగ్ విత్ మనకు 2 photos సహా. ఫొటోస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఒకవేళ ఇన్ కేస్ అడిగితే అడగచ్చు. ఫొటోస్ని అయితే మీతో పాటు అయితే క్యారీ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 8th ఆప్షన్లో ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ద ఇంటర్మీడియట్ విత్ వొకేషనల్ కోర్స్, ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేశారో వారి ఫేవర్లో ఎగ్జామ్ హాల్లో వారికి ఫేవర్గా ఎలాంటి చర్యలు అయితే తీసుకోబడడం జరగవని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు నోట్లో వచ్చేసి no candidates is allowed to enter into the examination venue after the closing time as mentioned in the hall tickets. As per the season, candidates must strictly abided by the instruction given by the exam functionaries, centers and the supervisor, the invigilator, etc. So ఇక్కడ మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్లో ఏవైతే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారో దాని ప్రకారమే మనం ఎగ్జామ్ హాల్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ వెన్యూకి అయితే కరెక్ట్ టైంకి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం అయినా కనుక ఎదురైతే కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.